ప్రకాశం బ్యారేజ్ వద్ద దెబ్బతిన్న గేట్ల మరమ్మతు ప్రక్రియ ఇవాళ పూర్తి కానుంది. పడవలు ఢీకొనడంతో ధ్వంసమైన 3 గేట్ల వద్ద కౌంటరేట్లను ఇప్పటికే ఏర్పాటు చేశారు. వాటిలో కాంక్రీట్ వేసే పని పూర్తి చేస్తే లక్ష్యం నెరవేరుతుంది. కనీసం వారం రోజులు పట్టే పనులు కేవలం 4 రోజుల్లోనే పూర్తి చేసేలా అధికారులు రేయింబవళ్లు సాహసోపేతంగా పనిచేస్తున్నారు. ఆదివారం నాడు బ్యారేజ్ పైకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గేట్ల మరమ్మతు పనులను పరిశీలించారు. వేగంగా పనులు చేస్తుండటం పట్ల ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. కౌంటర్ వెయిట్ పనులు సోమవారానికి పూర్తి చేస్తామంటున్న ఇరిగేషన్ శాఖ నిపుణులు కన్నయ్య నాయుడుతో మా ప్రతినిధి గీత ఫేస్ టు ఫేస్. ఎగువ నుంచి వచ్చిన వరదలకు పడవలు ఢీకొట్టడంతో ప్రకాశం బ్యారేజ్ 67, 69, 70 గేట్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు కూడా చూసుకున్నట్లయితే కౌంటర్ వెయిట్స్ కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడటానికి ఇరిగేషన్ శాఖ నిపుణులు కన్నయ్య నాయుడు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ కౌంటర్ వెయిట్ పనులు ఎక్కడి వరకు వచ్చాయి, అసలు ఏంటి? మాకు ఇప్పుడు పడవలు వచ్చి కొట్టిన దానివల్ల ఫస్ట్ మనకు 12 లక్షలు ఫ్లడ్ వచ్చిందమ్మా. గేట్లన్నీ ఎత్తిపెట్టాం. గేట్ ఎత్తినప్పుడు కౌంటర్ వెయిట్ డౌన్ అవుతుంది అనమాట. పడవలు వచ్చి డైరెక్ట్ కొట్టిన దానివల్ల 67లో కౌంటర్ వెయిట్ 2గా పోయింది. 69లో క్రాక్ ఇది ముక్కాలు వాసిపోయింది. ఇప్పుడు 70లో 2 క్రాకులు డెవలప్ అయినాయి. అంత ఈజీగా కొట్టాయన్నమాట. ఇప్పుడు మేము అప్పుడు ఫ్లడ్ మామూలుగా డిశ్చార్జ్ చేసి మళ్ళీ ఫ్లడ్ రిసీడ్ అయినాక దీన్ని క్లోజ్ చేయకపోతే మనకు ఇబ్రహీంపట్నంలో పవర్ జనరేషన్కి ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం అవుతుందని కౌంటర్ వెయిట్లు ఇరిగిందంతా తీసి రిమూవ్ చేసి గేట్లు క్లోజ్ చేసాం. మళ్ళీ ఇప్పుడు ఫ్లడ్ అయింది కాబట్టి ఫ్లడ్ ఆపరేట్ చేయాలంటే కౌంటర్ వెయిట్లు కావాలి. ఆ కౌంటర్ వెయిట్లకు ఇప్పుడు మనం ఇప్పుడు ఉండేది ఎగ్జిస్టింగ్ కాంక్రీట్ కౌంటర్ వెయిట్. కాంక్రీట్ కౌంటర్ వెయిట్ చేయాలంటే మనకు ఇప్పుడు 1 మంత్గా అయితే కానీ మనం ఈ పొరులు క్యాష్ చేసినా కానీ వాడిన కాదనమాట. మనం 3 రోజుల్లో కమిషన్ చేయాలని అనుకున్నాం. ఒరిజినల్గా 1 వీక్లో కమిషన్ చేయాలనుకున్నాం. దానికి డ్రాయింగ్ ఇచ్చి కౌంటర్ వెయిట్ బాక్స్ సేమ్ సైజులో కేసింగ్ ఫ్యాబ్రికేషన్ చేసి దానిలో 8 టన్నులు పంచ్ బిట్స్ అంటే స్క్రాప్ వేసి దాని మీద 2 మీటర్స్ కాంక్రీట్ వేస్తున్నాం, 2 క్యూబిక్ మీటర్స్. సో టోటల్ వెయిట్ ఆఫ్ కౌంటర్ వెయిట్ ఈజ్ 17 టన్స్ అనమాట. అది 3 రోజుల్లో 3 గేట్లకు అరేంజ్ చేసేదానికి ఇప్పుడు 2 గేట్లు ఆల్రెడీ కమిషన్ చేసాం. నిన్న మధ్యాహ్నం వచ్చినాయి కౌంటర్ వెయిట్ బాక్సులు హైదరాబాద్ నుంచి. ఇప్పుడు నిన్న ఇవాళ 2 కమిషన్ చేసాం. మూడోది ఇవాళ రాత్రికి రేపు మధ్యాహ్నం 1 గంటకంతా గేట్ల వరకు కంప్లీట్ అవుతుంది. ఈ గేట్లతో 12 లక్షలు డిశ్చార్జ్ చేసేదానికి ఏం ప్రాబ్లం లేదు. సివిల్ వర్క్ మేము 2002లో గేట్లన్నీ మార్చినప్పుడు సివిల్ వర్క్ కూడా రిపేర్ చేసాం. అప్పుడు వాటర్ ఉంచుకొనే అన్ని మార్చాం కాబట్టి ఇప్పుడు ఆ 12 లక్షల వల్ల మాకు ఇబ్బంది లేకుండా డిశ్చార్జ్ చేసాం. ఇప్పుడు మాకు 12 లక్షల నుంచి 15 లక్షల వరకు సీఎం గారు చేస్తే విజయవాడ సేఫ్గా ఉంటుందంటారు. 15 లక్షలు చేయాలంటే మనము ఇప్పుడు కరకట్టలు ఇంక్రీజ్ చేయాలి. కరకట్టలు ఇంక్రీజ్ చేస్తే ప్రాబ్లం ఏమంటే వీళ్ళు ఎక్కడెక్కడ అప్రోచ్ ఉందో శాండ్కి అంతా కరకట్టలు తగ్గించేసి ఇప్పుడు కొన్ని కాలనీల్లో నీళ్లు పోయినాయి. ఇప్పుడు భవానీపురంలో వాళ్ళు ఒక 1/2 మీటర్ కరకట్ట తగ్గించి రోడ్డు వేసుకున్నారు. అందువల్ల భవానీపురం మునిగింది. ఇప్పుడు అవన్నీ స్టడీ చేసి కొత్త స్కీమ్లో 15 లక్షల క్యూబిక్ ఫీట్ పర్ సెకండ్కి ఫ్లడ్ వచ్చినా కానీ ఉండకుండా చేయాలని. మనకి ఇప్పుడు విశాఖపట్నంకి గోదావరి నుంచి పంపు చేస్తూనే ఉంటాయి. మిగతా ఇవన్నీ నేచురల్ అనమాట. ఉండే వాటర్ని బాగా స్టోర్ చేసుకొని యూజ్ చేసుకున్నారంటే ఇక్కడ వాళ్ళకి మనకన్నా సఫిషియెంట్గా బాగుంటుంది. అదే చెప్పాను అందరికీ, మీరు ఉండేది ఇప్పుడు ఈ చెత్త ఇదంతా మరి ఉండకూడదు. చెత్త రాకుండా చూసుకోవాలి, మురికి లేకుండా చూసుకున్నారంటే బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. సార్ ఎప్పటిలోపు ఈ కౌంటర్ వెయిట్ పనులు పూర్తి చేస్తారు సార్, ఏంటి అసలు? కౌంటర్ వెయిట్ పనులు ఆల్రెడీ 2 చేసాము. ఇంకోటి రేపు మధ్యాహ్నం ఈ పొద్దు వర్షం వచ్చింది, దానివల్ల కొంచెం డిలే అయింది. దానివల్ల లేకుంటే ఈరోజే ఈవినింగ్ మేము క్లోజ్ చేయాలనుకున్నాము, కానీ పోస్ట్ పోన్ అయింది. రేపు మార్నింగ్ 12 o'clock లోపల డ్యామ్ వర్క్ కంప్లీట్ చేసేసి మళ్ళీ బోట్లు ఒక ఇంచులు తెప్పించాము. దాన్ని లాగి అక్కడ ఇది టై చేసి వదిలేస్తాం అంతే అన్నమాట. ఈ బోట్లు అనేది రేపు మధ్యాహ్నం 12 బోట్లు మా 12 పైన తీస్తాం. మాకు బోట్లతో ప్రాబ్లం లేదు. ఇప్పుడు బోట్లు ఒకదాని మీద పోయి కదలలేకుండా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ప్రాబ్లం లేదు. కానీ అవి రేపు ఎవరైనా కదిపి
మళ్ళా గేట్లకు వచ్చి కొడితే మాకు ఇబ్బంది కాబట్టి అవి లాక్ చేస్తారు అన్నమాట. గత 3 రోజులుగా ఇటు కౌంటర్ వెయిట్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి అని చెప్పి కూడా ఇరిగేషన్ శాఖ నిపుణులు కన్నయ్య నాయుడు అయితే చెప్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో రేపు మధ్యాహ్నం 12 ఈ కౌంటర్ వెయిట్ పనులు కూడా పూర్తి చేస్తామని చెప్పి, అదే విధంగా ఈ బోట్స్ ఏదైతే ఉన్నాయో ఆ బోట్స్ అన్ని తాడు పెట్టి లాగి కూడా కట్టేస్తామని చెప్పి, నియర్ ఫ్యూచర్ లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నామని చెప్పి 15 లక్షల క్యూసెట్లు చంద్రబాబు నాయుడు ఇప్పటికే ప్రకాశం బ్యారేజ్ ఇన్ఫ్లో ఉండాలని చెప్పి కూడా తమను ఆదేశించారని చెప్పి, కానీ 15 లక్షలు కనుక క్యూసెట్ నీళ్లు కనుక ప్రకాశం బ్యారేజ్ కెపాసిటీ కనుక పెంచాలంటే కనుక కరకట్టలు తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా కన్నయ్య నాయుడు అయితే చెప్తున్నారు. గత 3 రోజులుగా ముమ్మరంగా సాగుతున్న ఈ పనులకు రేపు కౌంటర్ వెయిట్ పనులు దాదాపు పూర్తవుతాయని చెప్పి కూడా ఆయన భరోసా ఇస్తున్న పరిస్థితి.